వదలు, వదలు, నన్నేం చేయొద్దు. ఏయ్ నా దగ్గరికి రావద్దు, నన్నేం చేయొద్దు. వదలు, నీకు దండం పెడతాను. వదలు. వదలు, నన్నేం చేయొద్దు. గురువా సచ్చినోడా, నీ కోరిక పాడుగాను నా బట్టలన్నీ చించేస్తావా సచ్చినోడా. ఎప్పటి నుంచో నాకు ఈ కోరికుందమ్మా, రేప్ చేసినట్టు అనిపించాలని. ఎన్నాళ్ళకి తీరింది ఆ కోరిక. అందుకే గురువు గారి కోసం ఈ సెటప్ చేశా. యా దానికి ఒళ్ళంతా రక్కేయాలా, పైగా చంప వచ్చేట్టు కొడతావా? మరి రేప్ అంటే ఎలా ఉంటదమ్మా? అయితే కొట్టినందుకు 100 ఎక్స్ట్రా అయ్యి. ఇదేంట్రా శిష్య? ఫోన్లే గురు, కొంచెం ఒరిజినాలిటీగానే జీవించింది కదా. మరి బట్టలు చిరిగిన దానికి జాకెట్ ఒకటే కదమ్మా చిరుగుతా. బాడీ కూడా తెగింది. అయితే డబ్బులు తీ. ఏరా దీనికి చెప్పలేదా రేప్ సీన్ అని? చెప్పాను గురువా. ఏంటి చీర జాకెట్ చింపుతావని చెప్పలేదు? పోనీలే, ఇప్పుడు ఏమైంది? ఏంటి పోనీలే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా 1000 రూపాయలు తీసుకుంటాను. నువ్వేదో మంచి బట్టలు ఇప్పిస్తావు, 500కి వచ్చాను. మళ్ళీ ఇదొక లాసా? తీ, ఇంకో 200 తీ. ఇచ్చేయి గురువా. ఏంటో ఇది, నేను మోకం. ఒకసారి చేతులు పైకెత్తు. ఎందుకు? ఒకసారి ఎత్తు. మాకు కూడా అలాగే ఉంటుంది.